కూడా అధికారులు కూడా కలెక్టర్ని కలిశారు, స్వయంగా మాట్లాడినాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కోన్హాయిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మంజుల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఏపీఎం విజయ నిర్మల, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకపోతే ఇబ్బంది అయింది, ఎందుకంటే 3 ఊర్లలో బాగా క్రాప్ ఉంటుంది, ఇక్కడ పాడి బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయింది. ఈ సర్పంచ్ గారు ఎందుకంటే పొద్దుగా లేచిన శివులందరూ తిన్నారు, అన్న ఐకేపీ సెంటర్ ఏదో ఒక సెంటర్ ఓపెన్ చేయాలి. మేడంకి ఎంబడి చెప్పిన మేడం ఖచ్చితంగా కోనాయిపల్లి సెంటర్ కావాలి, ఎందుకంటే చాలా మంది రైతులు ఉన్నారు, ఇక్కడ పంటలు బాగా పడుతున్నాయి, బయట తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే మేడం కూడా స్పందించి సానుకూలంగా పై అధికారులకు సిఫార్సు పంపి ఆమె సహకారంతో ఈరోజు సర్పంచ్ సహకారంతో నూతనంగా కోనాయిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ మీకు రైతులకు అందుబాటులో ఉంటుందని ఓపెన్ చేశాం. దీన్ని రైతులు కూడా వినియోగించుకొని జల్లి బట్టి ఎలాంటి కిరికిరి లేకుండా అమలు కూడా సరైన టైంలో కాంటాక్ట్ చేస్తూ కంకణం కట్టుకొని మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ మార్కెట్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న గారికి, మన ముఖ్య అతిథిగా అంటే నా గెలుపుల ఫస్ట్ భాగం నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి మన సిద్దింకి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మిగతా అధికారులకు మరియు మా పంచాయత్ సెక్రటరీకి, గ్రామ పంచాయతీ పాలక మండలికి, ఇక్కడికి వచ్చిన యువతకు అందరికీ, రైతాంగానికి, అక్కా చెల్లెలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అయితే మనం ఈ మొట్టమొదటిసారిగా అన్ని గ్రామాల నుండి ఇక్కడ మనం ప్యాడీస్ ఒక మార్కెట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చిన నెల అన్న మేము హామీ ఇచ్చిన ప్రకారం వాటర్ ప్లాంట్ రూమ్ కూడా ఈ రోజుతో అయిపోతుంది. ఆ రూమ్